ఈ వీడియోలో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా XMLలో ఉండే డేటాని ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు అనేది చూద్దాం. మరి ఇక్కడ XML ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్, ఇది ఓపెన్ సోర్స్, ఎనీబడి కెన్ యూజ్ అన్నమాట. అంటే ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా సరే, ఎలాంటి అప్లికేషన్స్ అయినా సరే ఈ యొక్క XMLని వాడుకోవచ్చు. మరి XML ఏం చేస్తుంది, ఏముంటుంది ఇందులో అంటే XMLలో డేటాని మనం స్టోర్ చేయొచ్చు యూజింగ్ ట్యాగ్స్ రూపంలో మనం డేటాని స్టోర్ చేయొచ్చు. అంటే HTMLలో మామూలుగా ట్యాగ్స్ వాడుతున్నాం, అవి ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ లైక్ హెడ్, టైటిల్, ఇట్లా రకరకాల ట్యాగ్స్, బాడీ, ఇట్లాంటి రకరకాల ట్యాగ్స్ HTMLలో ఇచ్చేసి ఉంటారు. వాళ్ళు ఇచ్చిన ట్యాగ్నే మనం యూజ్ చేసుకోవాలి. XMLలో అలా కాదు, మనం సొంతంగా మన ట్యాగ్స్ని యూజ్ చేసుకొని ఆ ట్యాగ్స్నే మార్క్స్ లాగా గుర్తుపెట్టుకొని ఆ ట్యాగ్స్ మధ్యలో డేటాని మెయింటైన్ చేయొచ్చు. సో రీడ్ చేసేటప్పుడు ఆ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాగ్స్ మధ్యలో ఉండే డేటా మనకి ఆ ట్యాగ్స్ని ఐడెంటిఫికేషన్గా తీసుకొని మనం రీడ్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో XMLలో సింపుల్గా డేటాని స్టోర్ చేయడం, రీడ్ చేయడం, యాక్సెస్ చేయడం జరుగుతుంది. అంటే ఇంకా చెప్పాలంటే డేటాబేసెస్కి ఆల్టర్నేటివ్గా ఈ యొక్క XMLని మనం వాడుకోవచ్చు. అంటే సింపుల్ కైండ్ ఆఫ్ డేటా, లార్జ్ డేటా కాకుండా మినిమల్ డేటా ఉంది, మనం స్టోర్ చేయాలి, దాన్ని మెయింటైన్ చేయాలి అన్నప్పుడు ఇట్లా SQL బేస్డ్ బ్యాకెండ్స్ లైక్ Oracle, MySQL ఇలాంటి వాటిలన్నిటిని తీసుకొని వాటిల్లో డేటాని మెయింటైన్ చేయకుండా సింపుల్గా XMLలో డేటాని స్టోర్ చేసుకొని దాన్ని క్విక్గా మనం యాక్సెస్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక XML ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఆల్ ఫైల్స్ అని తీసుకొని XML ఎక్స్టెన్షన్ ఉంటుంది కాబట్టి దీనికి movies.xml మీరు సేవ్ చేసేటప్పుడు కూడా .xml ఇట్లా సేవ్ చేయాలి. సేవ్ చేసేటప్పుడు మీరు movies.xml అని ఇచ్చి ఇక్కడ ఆల్ ఫైల్స్ అని తీసుకొని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. ఓకే, మొత్తానికి ఇక్కడ ప్రతిదీ కూడా మీకు ఒక ట్యాగే. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్ షెల్ఫ్ ఈక్వల్ టు న్యూ అరైవల్స్. ఓకే, ఇది స్టార్టింగ్ రూట్ అనుకుందాం దీన్ని. తర్వాత మూవీ టైటిల్ ఈక్వల్ టు ఇక్కడ సమ్ వాల్యూ ఇచ్చాం. మరి దాని కింద చూడండి టైపు, ఫార్మాటు, ఇయరు, రేటింగ్, స్టార్స్, డిస్క్రిప్షన్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ట్యాగ్ స్టార్ట్ అవుతుంది, ట్యాగ్ ఎండ్ అవుతుంది. ఫార్మాట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఎండ్ అయింది. సో ఇట్లా ఈ మూవీ ట్యాగ్ ఇక్కడి నుంచి టైటిల్ కార్డ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది. మళ్ళీ ఇక్కడ మూవీ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. సో ఇట్లా ఎన్ని మూవీస్కి సంబంధించిన డేటా మెయింటైన్ చేసాం మనం? 1, 2, 3, 4 మూవీస్కి సంబంధించిన డేటా స్టోర్ చేసాం. సో ఈ కలెక్షన్ అనేది రూట్ లాగా ఉంది. కలెక్షన్ ఎక్కడ క్లోజ్ అవుతుంది? అన్ని మూవీస్ క్లోజ్ అయిన తర్వాత లాస్ట్లో కలెక్షన్ని క్లోజ్ చేస్తున్నాం. చూడండి, సో ఇక్కడ ప్రతిదీ కూడా మన ఓన్ ట్యాగ్ అనమాట. మధ్యలో డేటాని మనం ఇట్లా వార్, థ్రిల్లర్, DVD అండ్ ఇయరు ఇవంతా కూడా వాటి మధ్యలో డేటాని స్టోర్ చేయడం జరిగింది. సో మనం యాక్సెస్ చేసేటప్పుడు ఈ ట్యాగ్స్ కలెక్షన్, మూవీ, అట్లనే టైటిల్, టైప్ ఇట్లా వీటిని యూజ్ చేసుకొని వాటి మధ్యలో ఉండే డేటాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీవే ఇక్కడ మనం ఈ XMLలో ఉండే డేటాని యాక్సెస్ చేసేదానికి ఇక్కడ మనం కొన్ని APIస్ని వాడడం జరుగుతుంది, ఇంటర్ఫేసెస్ని. ఇక్కడ మెయిన్గా మనం
సాక్స్, డామ్ ఈ రెండిటిని వాడుతూ ఉంటాం. సాక్స్ అనేది మీకు సింపుల్గా డేటాని యాక్సెస్ చేసి XML డేటాని మీ యొక్క ప్రోగ్రామింగ్లో రీడ్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. అంటే ఇవి ఫైల్స్ని ఈజీగా రీడ్ చేసి మీకు షో చేస్తుంది. అయితే ఇక్కడ ఈ రీడింగ్ అనేది స్లో ప్రాసెస్ అన్నమాట చెప్పాలంటే. ఎందుకంటే మినిమం మెమరీని తీసుకుంటుంది, ఎక్కువ కంప్యూటర్ రిసోర్సెస్ని ఇది తీసుకోదు. సో జస్ట్ రీడ్ చేసి మీకు స్టోర్ చేస్తుంది, మీకు అందిస్తుంది అన్నమాట. అదే డామ్ అనేది ఎక్కువ రిసోర్సెస్ తీసుకుంటుంది. ఇక్కడ ఈ యొక్క డామ్ అంతా కూడా XML డేటాని ఒక స్ట్రక్చర్డ్ హైరార్షియల్ మేనర్లో మెయింటైన్ చేస్తూ వాటిని రీడ్ చేయడం జరుగుతుంది. సో రీడింగే కాదు, మనం పర్టికులర్ డామ్ ఆబ్జెక్ట్ని మీరు యాక్సెస్ చేయడం కూడా కుదురుతుంది. మాడిఫికేషన్ కూడా మీరు చేసుకోవచ్చు ఈ యొక్క డామ్ ద్వారా. మరి ఇక్కడ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఏదైతే డామ్ ఉందో ఇందులో మీరు ఈ యొక్క XML దీని ద్వారా XML యాక్సెసింగ్ చేసేటప్పుడు మీకు మెమొరీ రిసోర్సెస్ కావచ్చు, కంప్యూటర్ రిసోర్సెస్ ఎక్కువ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఎనీవే మల్టిపుల్ వేస్లో మీకు ఈ యొక్క XML డేటాని యాక్సెస్ చేయాలంటే డామ్నే యూజ్ చేస్తారు. మరి ఇక్కడ సాక్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ పార్సర్స్ వాడడం జరుగుతుంది. చూడండి, మనం సాక్స్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దాంట్లో మేక్ పార్సర్, పార్స్ స్ట్రింగ్ ఇట్లాంటి మెథడ్స్ని మనం వాడడం జరుగుతుంది ఈ యొక్క డేటాని యాక్సెస్ చేసేటప్పుడు. సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూసినట్లయితే ఫస్ట్ ఆల్రెడీ movies.xml అనేదాన్ని మీరు క్రియేట్ చేసుకున్నారు. సో దీన్ని మనం సాక్స్ పార్సర్ ద్వారా రీడ్ చేసేదానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ xml.sax సాక్స్ని ఇంపోర్ట్ చేసా. మరి ఇక్కడ xml.sax.content handler ఈ క్లాస్ని మనం ఇక్కడ ఇన్హెరిట్ చేసుకున్నాం. దేంట్లోకి మనం సొంతంగా క్రియేట్ చేస్తున్న సబ్ క్లాస్ అయిన మూవీ హ్యాండ్లర్ అనే దాంట్లోకి. ఓకే, సో ఇక్కడ కంటెంట్ హ్యాండ్లర్లో మనం యూనిట్, స్టార్ట్ ఎలిమెంటు, ఎండ్ ఎలిమెంటు, క్యారెక్టర్సు ఈ మెథడ్స్ అన్నిటిని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, లేదంటే ఓవర్ రైడ్ చేయాలి, వాటికి కోడ్ రాయాలి. ఇక్కడ ఈ కంటెంట్ హ్యాండ్లర్లో ఈ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకున్నాం కాబట్టి ఆ క్లాస్లో ఉండే మెథడ్స్కి ఇక్కడ కోడ్ రాస్తున్నాం అన్నమాట. సో ఓకే, మన సబ్ క్లాస్ నేమో మూవీ హ్యాండ్లర్, ఇది దీన్ని ఇన్హెరిట్ చేసుకుంది, ఇది సాక్స్ మాడ్యూల్లో ఉంది. సో ఇనిషియలైజ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ అన్నిటికీ ఏవైతే కరెంట్ డేటా, టైపు, ఫార్మాట్, ఇయర్, రేటింగ్ వీటికన్నిటికీ కూడా మనం డేటాని ఏమీ ఇవ్వలేదు, జస్ట్ బ్లాంక్ ఇచ్చేసాం. మనం ఏదైతే మూవీ ఉందో దాంట్లో ఉన్న ఫీల్డ్స్ అన్నిటికీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ తీసుకొని వాటికి ఇనిషియలైజేషన్ స్టార్టింగ్లో ఎంటీ డేటా ఇచ్చాం. స్టార్ట్ ఎలిమెంట్, సో కాల్ వెన్ అన్ ఎలిమెంట్ స్టార్ట్స్. ఓకే, అప్పుడు ఈ మెథడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ సెల్ఫ్, ట్యాగ్, అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ట్యాగ్ మూవీ అయినట్లయితే సో
దానికి మూవీకి అట్రిబ్యూట్ ఏముంది, టైటిల్ అని ఉంది. ఓకే, టైటిల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ టైటిల్ని ప్రింట్ చేస్తుంది. ఫస్ట్ చూడండి, రిజల్ట్ చూడండి. మూవీ టైటిల్ ఎనిమీ బిహైండ్ అనేది టైటిల్ మీకు అక్కడ ప్రింట్ కావడం జరిగింది. నెక్స్ట్ మిగతావన్నీ ఉన్నాయి. దాని కింద ఏముంది, టైపు, ఫార్మాటు ఇవన్నీ ఉన్నాయి. ఎండ్ ఎలిమెంట్స్, స్టార్టింగ్ ఎలిమెంట్ అది, ఎండింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ డిస్క్రిప్షన్ వరకు ఉన్నాయి. ఓకే, వాటిల్ని ఇక్కడ కంపేర్ చేస్తూ వాటి యొక్క వాల్యూస్ని ప్రింట్ చేసాం. సెల్ఫ్ డాట్ కరెంట్ డేటా ఈక్వల్ టు టైప్ అయితే దాని యొక్క ఇన్ఫర్మేషన్ని టైప్ ఈక్వల్ టు ఫార్మాట్ ఈక్వల్ టు అని ఆ యొక్క డేటాని మనం ఇక్కడ ప్రింట్ చేస్తూ చూపిస్తున్నాం. ఓకే, ఇట్లా టైటిల్ ఈక్వల్ టు టైప్ ఈక్వల్ టు ఇట్లా మనం ప్రింట్ చేయడం జరిగింది. తర్వాత ఆ పర్టికులర్ క్యారెక్టర్ని రీడ్ చేసేటప్పుడు ఇట్లా కంటెంట్ సెల్ఫ్ డాట్ టైప్ ఈక్వల్ టు కంటెంట్, సారీ క్యారెక్టర్ సెల్ఫ్ డాట్ కరెంట్ డేటా ఈక్వల్ టు టైప్, సెల్ఫ్ డాట్ టైప్ ఈక్వల్ టు కంటెంట్ అండ్ సెల్ఫ్ డాట్ ఫార్మాట్ ఈక్వల్ టు కంటెంట్. అంటే మనం కంటెంట్ ఇక్కడ అసైన్ చేస్తున్నాం ఆ యొక్క డేటాని రీడ్ చేసినప్పుడు. మెయిన్లో మనం ఏం చేస్తున్నాం అంటే పార్సర్ ఈక్వల్ టు XML డాట్ సాక్స్ డాట్ మేక్ పార్సర్, ఇక్కడ పార్సర్ ఆబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది. మరి దానికి పార్సర్ డాట్ సెట్ ఫీచర్స్, ఇక్కడ సాక్స్ హ్యాండ్లర్ ఫీచర్స్ నేమ్ స్పేస్ అని ఫీచర్స్ని ఇవ్వడం జరిగింది. అట్లానే హ్యాండ్లర్ ఈక్వల్ టు మూవీ హ్యాండ్లర్, మూవీ హ్యాండ్లర్ అంటే మన క్లాస్ యొక్క ఆబ్జెక్టు. పార్సర్ డాట్ సెట్ కంటెంట్ హ్యాండ్లర్. సో ఈ పార్సర్కి మనం క్రియేట్ చేసిన ఈ యొక్క హ్యాండ్లర్ ఆబ్జెక్ట్ని ఇక్కడ పారామీటర్గా ఇస్తున్నాం. ఫైనల్గా పార్సర్ డాట్ పార్స్ దేన్ని పార్స్ చేయాలి, మూవీస్ డాట్ XMLలో ఉన్న డేటాని పార్స్ చేయాలి. సో ఫైనల్గా ఇది పార్స్ అనగానే మనం ఇక్కడ ఇచ్చిన ఈ కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అయ్యి మనకి రిజల్ట్ రావడం జరుగుతుంది. ఎనీవే సాక్స్ అనేది కాస్త లెంతీ కోడింగు, మీరు ప్రతిదాన్ని కూడా రీడ్ చేయాలంటే ఇట్లా కోడింగు వీటికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈ యొక్క కంటెంట్ హ్యాండ్లర్కి. మరి దానికి ఆల్టర్నేటివ్గా క్విక్గా రీడ్ చేసేదానికే మనం డామ్ పార్సర్ని నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూద్దాం.